Well, Bhupender Chaube has closed. వివాదాస్పద స్థలం రామజన్మ భూమిదేనని చెప్పి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ చాలా స్పష్టంగా తెలియజేసింది. ముగ్గురు జడ్జిలతో కూడిన ఈ బెంచ్ చాలా స్పష్టంగా తీర్పును వెలువరించింది. మొత్తం వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజించి ఒక భాగం రామజన్మ భూమి ట్రస్ట్ కి, మరో భాగం సున్నీ వక్ఫ్ బోర్డు కి, మరో భాగం నిర్మోహి అఖాడా ఆ సంస్థకి చెందాల్సిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక రాజీ ఫార్ములాలో భాగంగా ఒక రాజీ ఫార్ములా తీర్పుగా దీన్ని పరిగణించవచ్చు. ముగ్గురికి చెందిన స్థలంగా ఈ వివాదాస్పద భూమిని 3 సంస్థలకు చెందిన సంస్థగా వెల్లడించడం ద్వారా ఒక రాజీ పద్ధతిలో తీర్పును వెలువరించినట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందరినీ సంతృప్తి పరిచే విధంగా ఈ తీర్పు ఉండే అవకాశాన్ని పిటిషన్దారులు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్పు పట్ల అందరూ శాంతియుతంగా ఉండాలనే విజ్ఞప్తి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రవణ్ ఉన్నారు ఆ ప్రాంతం నుంచి, లక్నో మీడియా సెంటర్ దగ్గర నుంచి. శ్రవణ్, తీర్పుని మూడు సంస్థలకు చెందిన భూమిగా గుర్తించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఈ తీర్పుని అక్కడ వివిధ రకాల పిటిషనర్దారులు ఏ రకంగా చూస్తూ ఉన్నారు? రజనీ, ముందుగా అసలు తీర్పులోనే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందరూ జడ్జిలు ఒకే వాదంతో లేరు. ధరంవీర్ శర్మ ఒక అభిప్రాయంతో ఉన్నారు. అయితే అందరూ కూడా మెజారిటీ ఒపీనియన్ ప్రకారం అది మందిర్ సంబంధించింది అని చెప్తున్నారు. ఇంకా అధికారికంగా ఎవరు వెల్లడించేందుకు రాలేదు. ఇప్పటి వరకు చెప్తున్న వాళ్ళందరూ కూడా ఎవరైతే వాదనలు వినిపించారో వారే చెప్తూ ఉన్నారు. రవిశంకర్ ప్రసాద్ కావచ్చు వారు. సో ఏదేమైనా ఒక స్పష్టత అయితే వచ్చింది. రాముడు తరతరాలుగా అక్కడ రాముడు ఉన్నాడు, రాముడు జన్మించాడు అని చెప్తూ వచ్చారు. సో అక్కడ ఆ స్థలం రాముడికి సంబంధించింది అన్న అభిప్రాయాన్ని మెజారిటీ జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే 3 భాగాలు చేసే విషయంలో మాత్రం కొన్ని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అంటే ముగ్గురులో ఒకరిద్దరు